రంగస్థలం 1985 నాటకాలు వేసే సినిమా కాదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలామందికి ఈ సినిమా నేపథ్యం ఏమిటో అర్థం కాలేదు. ఇదేమైనా రంగస్థలం నాటకాల గురించి ఉంటుందా? టైటిల్లో 1985 అని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం వెనుక కారణం ఏమిటి? ఇలా రకరకాల సందేహాలు. చాలామంది ఈ చిత్రంలో 1985 కాలంలో జరిగిన రంగస్థలం నాటకాల గురించి ఉంటుందని ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఊహలకు అనుమానాలకు చిత్రదర్శకుడు సుకుమార్ తెరదించారు. ఈ సినిమాకు నాటకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రంగస్థలం అంటే నాటకాలకు మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. పల్లెటూళ్ళలో ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఉండరు. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా ఒకచోట గుమిగూడి ఏం జరిగిందంటూ తెలుసుకుని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అలా వాళ్ళందరి ఒకే చోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని సుకుమార్ తెలిపారు. టైటిల్లో 1985 అని స్పెసిఫిక్గా చెప్పడానికి రీజన్ ఏమిటంటే కథపరంగా ఆ సంవత్సరానికి వెళ్లాల్సి వచ్చింది. అలా చేస్తే ఆ కథ వర్కౌట్ అవుతుంది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు అనే లాజిక్ కూడా ఉంది అని సుకుమార్ తెలిపారు. పల్లెటూరు నేపథ్యంతో 1985 బ్యాక్డ్రాప్తో ప్రత్యేకంగా సినిమా చేయడానికి ప్రత్యేక కారణం ఉంటే నేను 25 సంవత్సరాలకు పైగా పల్లెటూరులోనే పెరిగాను. నా స్కూల్ చదువు కూడా పల్లెటూరులోనే సాగింది. ఎప్పటి నుండో ఇలాంటి ఆలోచన ఉంది, ఇప్పటికి కుదిరింది అని సుకుమార్ తెలిపారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయాలని ఉంది కానీ వాటికి భారీ బడ్జెట్ అవసరం. మన మార్కెట్ సరిపోదు, హిందీలో చేయాలి. అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. చిన్న లైన్స్ అనుకుంటాం, అవి వర్కౌట్ అవ్వాలంటే అన్నీ కుదరాలి. మనం ఒక మార్కెట్ చట్రంలో ఇరుక్కుపోయి ఉంటాం. ఆ లిబర్టీ రావాలంటే కంటిన్యూగా సక్సెస్ఫుల్ రావాలి అని సుకుమార్ తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.